కారుగాలం కష్టపడి పండించిన పంట విక్రయించేందుకు రైతులు ఆపసోపాలు పడుతున్నారు. పంట కొనుగోలు చేసేందుకు రోజుల తరబడి మార్కెట్ యార్డ్లో నిరీక్షిస్తున్నారు. మద్దతు ధర రాక పంట కొనుగోలు చేయక అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. రేవంత్ సర్కార్ తీరుతో రైతులు విసిగిపోయారు. నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి మహబూబ్ నగర్ చౌరస్తాలో వరి ధాన్యం పారపోసి దగ్ధం చేశారు. పంట కొనుగోలు ఆలస్యంగా ప్రారంభించడంతో గన్నీ బ్యాగులు లేవు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శేఖరాచారి అందిస్తారు. రైతులు ఆరుకాలం కష్టించి పండించినటువంటి పంటను అమ్ముకోవడానికి అనేక కష్టాలు పడుతున్నారు. చివరకు అమ్ముకోలేని దశల్లో అక్కడ ఉన్నటువంటి పడుతున్నటువంటి ఇబ్బందులను చూసి వాళ్ళు ఏకంగా ధాన్యాన్ని తగలబెట్టినటువంటి పరిస్థితి కల్వకుర్తి నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి నెలకొంది. కొద్దిసేపటి క్రితం వీళ్ళంతా కూడా రైతులు అనేక ఇబ్బందులు పడుతున్నాం, కొనుగోలు కేంద్రాల వద్ద మిల్లర్ల మాయాజాలం జరుగుతూ ఉంది, ఇదంతా కూడా తట్టుకోలేక ధాన్యాన్ని తగలబెట్టి రోడ్డెక్కాల్సిన పరిస్థితి వచ్చిందని చెప్పేసి రైతులు ఆవేదన చెందుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇదే విషయం మాట్లాడడానికి రైతులు ఉన్నారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు ఎదురవుతున్నాయనే అంశం మనం మాట్లాడదాం. చెప్పండి, రైతులకు ఈ ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఒకవైపు ఏమో అకాల వర్షాలు వచ్చే పరిస్థితి ఉంది, ఒకవైపు ధాన్యం తడిసిపోతూ ఉంది, ఒకవైపు రోజుల తరబడి మిల్లర్ల వద్ద కావచ్చు, ఇక్కడ కొనుగోలు కేంద్రాల వద్ద ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి, తర్వాత ఏం చెప్తా ఉన్నారు, అమ్ముకోవడానికి పోతే ఏం పరిస్థితులు ఎదురవుతున్నాయి? ఇప్పుడు ప్రతిష్టాత్మకంగా ఇలా కేంద్ర ప్రభుత్వం వడ్లను ప్రతి ఉరిగింజను కూడా కొనాలనేటువంటి నిబంధనలు పెట్టింది. ఇలా ఈ రాష్ట్ర ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయంటే వాళ్ళు సుతిలికొన నుంచి మొత్తం కేంద్ర ప్రభుత్వం ప్రొవైడ్ చేస్తున్నది. ఇలా రైతుకు ఎక్కడ కూడా ఇబ్బంది కాకుండా ట్రాన్స్పోర్ట్ ఇస్తున్నది, సంచులు ఇస్తున్నది, దానికి అయ్యేటువంటి హమాలి ఖర్చు ఇస్తున్నది. మరి ఇవాళ ఈ రాష్ట్ర ప్రభుత్వం ఆ అమలు చేస్తుందా ఆ నిబంధనలను మనొకసారి గ్రహించాలి. ఇలా నేను రైతుల పక్షాన ఒకటే చెప్తున్నా, 100% ఇలా ప్రభుత్వం కావచ్చు, దళారులు కావచ్చు, మిల్లర్లు కావచ్చు, నడి రోడ్ల ఇలా రైతులను ముంచుతున్నారు. ఇది వాస్తవం. మేమేమంటారు ఒకటే రైతుల పక్షాన, రైతులకు ఎక్కడ తాలు మిల్లర్ల దగ్గర పోతే తాళ్ళు ఉన్నాయి, వాళ్ళకు నామ్స్ ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నామ్స్ ప్రకారం 17% తేమ ఉంటే తీసుకోవాలి. 12%, 11%తో ఇస్తున్నారు రైతులు. అంటే 5% ఇంకా ఎక్కువ ఎండబెట్టి కూడా ఇస్తున్నారు. అయినప్పటికీ మిల్లర్ దగ్గరికి పోయిన తర్వాత తాళ్ళు ఉంది, అందులో చెత్త ఉంది, అనేక రకాలైనటువంటి నిబంధనలు పెట్టేసి 5 నుంచి 10, 12 కిలోలు ఇలా 6 కాలం కష్టం చేసి ఇలా నాంతదో పండుతుందో తెలియదు. పండినాక వాన వచ్చి ఎప్పుడు అకాల వర్షాలకు నానిపోతుందో తెలియదు. నానినాక ఎన్ని సమస్యలు ఉంటాయో తెలియదు. ఇలా ప్రభుత్వం ఏమంటుంది, నానిన వడ్లను కూడా కొనాలంటున్నది. చెత్త లేకుండా తీసుకురావాలంటుంది తప్ప తప్పనిసరి అయితే నానిన వడ్లను కూడా తీసుకురావాలని చెప్తున్నది. మరి ఇలా ప్రభుత్వం ఏం చేస్తున్నది? ఇలా నిజంగా రైతులను మోసం చేస్తున్నారు దళారులు. 2 మిల్లర్లు ఎందుకు ఇవ్వాలి? రేపైనా మాపైన ఇవ్వాల్సిందే కదా ప్రభుత్వం. మరి వాళ్ళకి తెలుస్తలేదా? ఇప్పుడు రోడ్ల మీద చూడండి, ఇక్కడ నుంచి మొదలు కంటే మహబూబ్నగర్ దగ్గర, అక్కడ నుంచి చేసే దేవరకొండ దగ్గర ఎక్కడ చూసినా రోడ్ల మీద ధాన్యం కనిపిస్తున్నది. మరి ప్రభుత్వానికి చిమ్మగుట్టినట్టు లేదు. రైతులు ఎడబోసుకోవాలి, కల్లాలు ప్రొవైడ్ చేయలే, కల్లాలు లేవు. ఎక్కడ తీసుకోవాలి? ఇలా ప్రైవేట్ వ్యక్తులు వెంచర్లు వేసి ఆ వెంచర్లలో పోసుకుంటున్నారు, రోడ్ల మీద పోసుకుంటున్నారు. ఏమన్నా రోడ్ల మీద ఏమైనా చనిపోతే రైతులకు బాధ ఎవరు చెప్పాలి? మరి ఇన్ని ఇబ్బందులు ఉన్నా కూడా ప్రభుత్వం చూసి ఉన్నట్టు చేస్తున్నది. 2 మిల్లర్లకు ఇవ్వడం అనేది చాలా అన్యాయం. అన్ని మిల్లర్లు ఒకటేసారి ఇవ్వాలి, ఇచ్చి ఎంబటే తాళ్ళు చెత్త ఏది లేకుండా ప్రభుత్వ నిబంధనల ప్రకారం మేము ఒప్పుకుంటాం. మేము రైతు ఏమి తీసుకొచ్చి మట్టి కలపము చేయం. ఖచ్చితంగా ఇలా నిబంధనల ప్రకారం ఏనిక సిద్ధంగా ఉన్నాం. వెంబటే ఇలా వానొచ్చి అయిపోతే ఎవరు నష్టపోవాలి? రైతులు నష్టపోవాలి. ప్రభుత్వం ఎందుకు చూస్తున్నట్టు చేస్తున్నది? ఎంబటే రేపటి వరకల అన్ని సెంటర్లు ఏర్పాటు చేసి అన్ని మిల్లర్లకు వాళ్ళకు కొనడానికి పర్మిట్ ఇచ్చి తొందరగా కొనాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. రైతులుగా ఒకవైపు కళ్ళాల్లో ఉండాల్సినటువంటి తర్వాత ఇక్కడ కొనుగోలు కేంద్రాల వద్ద ఉండాల్సిన రైతులు రోడ్డుపైకి వచ్చారు. ఏంటి కారణం? ప్రభుత్వము నిబంధనల ప్రకారం రైస్ మిల్లర్లు ధాన్యం కొనుగోలు చేయడం లేదు. దానిపై ఎవరు కూడా అజమాయిషీ చేస్తున్న దాఖలాలు మాకు కనిపించటం లేదు. మిల్లరు ఏదైతే నాణ్యతా ప్రమాణాల ప్రకారం ఖరీదు చేయాలనో చేయకుండా రైతులను తిప్పల పెడుతూ ఇబ్బంది పెడుతూ 8 ఫార్బాయిల్డ్ మిల్లులుంటే ఒక 6 మిల్లులకు ఇవ్వకుండా 2 మిల్లులకు ఇచ్చి వాళ్ళేమో మా దగ్గర స్థలం లేదు, మీకు ఇష్టమైతే ఇవ్వండి లేకుంటే లేదు, కానీ మేము ఇంత తరుగులు ఇస్తాం, మాకు నష్టం వస్తుంది, తాళుంది, తౌడు ఉంది, మాయిశ్చర్ ఉంది అని చెప్తున్నారు. నిబంధనల ప్రకారం రైతు మాయిశ్చర్ లేకుండానే తీసుకొస్తుండు. దొడ్డు రకాలు 16 లేదా 17 మాయిశ్చర్ ఉంటే మిల్లర్ కొనుగోలు చేయాలి. అదే సన్న రకాలు 13 లేదా 14 మాయిశ్చర్ ఉంటే కొనుగోలు చేయాలి. అలా కాకుండా 13 ఉన్నా కూడా ఇందులో తాళుంది, తౌడు ఉంది, ఇంకోటి ఉందని ఏదో
చెప్తున్నారు. ఈ ఆలస్యం జరగడం వల్ల రైతు ఏదైతే నూర్పిడి చేసిన వరి ధాన్యం ఉందో అది రోడ్లపైన పోసుకోవడం వల్ల ఈ అకాల వర్షాలకు మళ్ళీ అక్కడ నానడం, అది ఇబ్బంది జరగడం, దానికి కూడా మళ్ళీ మిల్లరు అడ్డంకి పెట్టడం. ఈ సమస్యలన్నీ తొలగాలంటే అన్ని మిల్లులకు అనుమతి ఇవ్వాలి, ప్రతినిత్యం వాళ్ళపైన అజమాయిషీ చేయాలి. ఏ పద్ధతి ప్రకారం మాయిచ్చరు పెట్టి కొనాలనో ఆ పద్ధతి ప్రకారం కొనాలి. తరుగు అనేది అసలు తీయవలసిన అవసరం లేదు. ఒక క్వింటాలకు 12 కిలోలు తీస్తే ఎంత అవుతుంది? 250 నుంచి 300 రూపాయలు రైతుకు నష్టమవుతుంది. బయట ధర మనం లెక్కేసుకుంటే 1700కో 1800కో అమ్మినట్టు అవుతుంది. వీళ్ళు నాయకులు, మంత్రులేమో టీవీలలో మేము మద్దతు ధర కొంటున్నాము, ఎక్కడ కూడా రైతుకు ఇబ్బంది లేదని ప్రతిరోజు పోజులు కొడుతున్నారు. ఆ పోజులని మానండి, రైతులకు మేలు చేయండి. రైతులకు న్యాయం చేసే వరకు మా పోరాటం ఆగదు. ఈరోజు గౌరవ ఆర్డీఓ గారికి వినతి పత్రం సమర్పించినాము. 2 రోజులలో ప్రభుత్వం చర్య తీసుకొని ఈ యొక్క కల్వకుర్తి ఏరియాలో ఒక సక్రమమైన పద్ధతిలో వరి కొనుగోలు చేస్తే సరిపోతుంది. లేకపోతే ఈ ఉద్యమాన్ని ఉధృతం చేస్తాం, ప్రభుత్వాన్ని నిలదీస్తాం. రైట్. ఇప్పుడు కొనుగోలు కేంద్రాల వద్ద ఎలాంటి ఇబ్బందులు ఏర్పడుతున్నాయి? తర్వాత ఏం డిమాండ్ చేస్తారు ప్రభుత్వాన్ని? కొనుగోలు కేంద్రాలను ఓపెన్ చేసిర్రు, దానికి తాళం పెట్టిర్రు. చెప్తుర్రు తన సంచులు లేవని చెప్తుర్రు. కొనుగోలు సెంటర్ల దగ్గర ఏ వసతులు లేవు. నాకు ఇప్పుడు 400 బస్తాల ఒట్లు నేను మండించిన. కొనుగోలు సెంటర్ తరలించాలంటే నాకు ఎంత ఖర్చు అవుతుంది? ఆడ నేను తూర్పాలు పట్టాలి, ఏముంది మిషన్ ఆడ? కరెంటు లేదు, ఎట్లా తూర్పాలు పట్టేయాలి నేను? గతంలో గత 10 సంవత్సరాల నేను సంవత్సరానికి దగ్గర 500 క్వింటాల ఒట్లు అమ్ముతున్నాను. నేను ఎన్నడూ మేము తూర్పాలు పట్టి అమ్మింది లేదు. అక్కడ తాళ్ళు ఉందా? ఒక సంచి నువ్వు తూర్పు మేమే తీసి చూపిస్తాను నీకు, రైతు మిల్లర్కు. ఒక మ్యాచర్ ఉంటే మేము ఒప్పుకుంటాం. మ్యాచర్ లేకుండా ఒట్టిగా తెచ్చినా కానీ క్వింటాలకు 12 కిలోలు 13 కిలోలు తరుగు ఇస్తారు సార్. మేము రైతు మిల్లర్ని ముంచాలని మాకు ఎప్పుడు లేదు. మేము కూడా ఒకరిని ముంచి బతకాలని మేము రైతులకు ఆశించడం లేదు. ఒట్టి వడ్లను కూడా ఇప్పుడు మన పెద్దలు చెప్పినట్టు 12 మనం ఏమనంటే మీకు మీ ఒడ్లే వద్దు అని చెప్పిండు. ఒక పక్క వర్షాలు వస్తున్నాయి, మేము ఆల్రెడీ ఒడ్లు నింపుకొచ్చినాం. ఆ వర్షానికి మేము ఒడ్లు తీసుకొని ఎక్కడ పోవాలి ఇప్పుడు? దాన్ని మా బలంతాన్ని మా కమ్జోర్ని ఆసరాగా తీసుకొని ఇవాళ వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఆటలాడుతున్నారు. ప్రభుత్వ విధానంలో ఏ ఒక్క వ్యక్తికి ఇలా విధానపరమైన నిర్ణయాలు లేవు. ఎవరికి వారే యమునా తీరే. ఒక జూనియర్ అసిస్టెంట్ నుంచి ఒక పెద్ద ఆఫీసర్ వరకు, జిల్లా కలెక్టర్ మినగా ఎవరికి బాధ్యత లేవు సార్. మేము స్పష్టంగా చెప్తున్నాం. ఇలా జిల్లా కలెక్టర్ సాబ్కు తప్ప మిగతా ఎవరికి బాధ్యత లేదు, చిత్తశుద్ధి లేదు, దేశభక్తి లేదు. జై హింద్. రైట్. మీరు చెప్పండి, అంటే రైతులది పరిస్థితి ఈరోజు ఇట్లా చూస్తూ ఉన్నారు, ఏం చెప్తారు? ప్రభుత్వం ఏం డిమాండ్ చేస్తారు? ఇప్పుడు రైతుల సమస్యలు అందరికి తెలుసు, ఎందుకంటే పట్టించుకునేటోడే ఎవరు ఉన్నారు. నేను కూడా ఒక రైతు బిడ్డనే కాబట్టి నాకు తెలుసు రైతుల బాధ ఏంటిది అనేది. అసలు ఏ పంట అనేది తీసుకో, పంట చేతి కొట్టేసరికి అమ్ముకోనికి ఒక గగనం, గిట్టుబాటు ధర ఉండదు. అన్నీ ఉంటే మార్కెట్లో వసతులు ఉండవు. ఈరోజు నువ్వు ఏ ధరనైనా ఎవడైనా ధర నిర్ణయిస్తాడు, కానీ రైతు కష్టానికి మాత్రం దానికి ధర ఉండదు. ధరని కూడా అవతలోడే నిర్ణయిస్తాడు, అయినా కూడా అనుకున్న దాని ప్రకారం ఉండదు. ఈరోజు ఒక క్వింటల్కు 10-12 కిలోలు తరుగు తీయడం అంటే చాలా దుర్మార్గమైనటువంటి విషయం. ఎందుకంటే 2 కిలోలు తీస్తే ఎక్కువ. అది 40 కిలోల బస్సకు 4.5 కిలోలు తీసిన తర్వాత అది ఎంత అంటే అది చెప్పలేము. అది కరెక్ట్ అయినటువంటి పద్ధతి కాదు. అదేవిధంగా మార్కెట్లో కూడా వసతులు కల్పించాలి, ఏ విధంగా ఉన్నా కూడా కొనాలి. ఎందుకంటే ఈరోజు వర్షాకాలం అంటే అకాల వర్షాలు, గాలి వానలు ఇవన్నీ వస్తుంటాయి. కాబట్టి పండించిన పంటని చేతికొచ్చిన తర్వాత అమ్ముకోవడానికి ఇన్ని తిప్పలు పెడితే అన్ని అవగాహన సదస్సులు పెడతారు. తర్వాత వ్యవసాయ అధికారులు వస్తారు, తర్వాత ఆర్డీఓ గారు, కలెక్టర్ గారు ఎన్ని మీటింగ్లు పెట్టినా అసలు కాడికి వచ్చేవారికల్లా కొన్ని మిల్లులకు పర్మిషన్ ఇవ్వడం, మిగతా మిల్లులకు ఇవ్వకపోవడం, ఆ మిల్లులో ఎంత దోపిడీ చేసినా ఇంకా అమ్మేది ఇంకా వేరేది అవకాశం లేదు. కాబట్టి దీంట్లో కూడా పెద్ద రాజకీయం నడిపిస్తారు, ఆ పర్మిషన్ తెచ్చుకునే దాంట్లో కానీ అమ్మే దాంట్లో కానీ. కాబట్టి ఇది కరెక్ట్ కాదు. అందుకని రైతులని ఈరోజు డిఏపి కానీ యూరియా కానీ పురుగు మందులు కొనడం కానీ ఆడ ₹1 కూడా తక్కువ ఉండదు. కాబట్టి లేబర్ షార్టేజీ ఇక్కడ మన ఏరియా అంతా మెట్ట ప్రాంతం, బోర్ల మీద ఆధారపడి వ్యవసాయం, వచ్చే పంటలే అట్లట్లా ఉంటాయి. దాన్ని అమ్ముకోవడంలో ఇన్ని ఇబ్బందులు కలిగించడం అనేటటువంటి ఇది దుర్మార్గమైనటువంటి విషయం. వెంబడే ప్రభుత్వం స్పందించి రైతుల సమస్యలు పరిష్కరించాలని చెప్పేసి డిమాండ్ చేస్తాం. రైట్. ఈరోజు చేసినటువంటి ధర్నా కావచ్చు, లేకపోతే వరి ధాన్యం తగలబెట్టడం కావచ్చు, కడుపు మండి చేసినటువంటి పరిస్థితిగా కనిపిస్తూ ఉంది. దీనిపైన ప్రభుత్వం పైన ఎట్లాంటి డిమాండ్ చేస్తారు మీరు? ఎంత లోపల ఈ సమస్య పరిష్కరించమని చెప్తారు? ఇప్పుడు ఈ ధాన్యము అమ్ముకోనికే ఎప్పుడో కొన్ని నెల రోజులకు పరిష్కారం చేస్తుంటే పరిష్కారం కాదు ఇది. ఈ 2 రోజులలో ఏమైనా ప్రభుత్వాన్ని కఠినమైన నిర్ణయం తీసుకొని రైతుల దగ్గర కొనుగోలు చేయాలి నిబంధనల ప్రకారం. రైతు ప్రకృతి
అన్ని విధాల పెట్టుబడులు ఎక్కువైనాయి, నష్టపోతుండ్రు. ఒక బీరు తయారు చేసుకోనికి నష్టం జరిగిందంటే బీరు ధర పెంచుకోనికే పర్మిషన్ ఇస్తారు. సినిమా తీసుకున్నోనికి నాకు నష్టపోతున్నాం అని అంటే వానికి పర్మిషన్ ఇస్తారు, మనకు పర్మిషన్. అదేవిధంగా మిల్లర్లకు కేంద్ర ప్రభుత్వం తరఫున 68 కిలోలు ఇవ్వాలంటుర్రు. దానికి సరిపడా ఖర్చు అన్నీ హమాలి సుతిలు అన్నీ. దానికి ఇంకోటి మిల్లు చేస్తే కొన్ని వస్తువులు వస్తాయి, కొన్ని సామాన్ వస్తుంది, తవుడు వస్తుంది, నూక వస్తుంది, పొట్టు వస్తుంది. ఇవి కూడా మిల్లర్లు అమ్ముకుంటారు. దీంట్లో మీద ఒక క్వింటోల్ మీద 300 నుంచి 400 రూపాయలు మిల్లర్లకు ఆదాయం వస్తుంది. ఈ ఆదాయం మరి ప్రభుత్వము మిల్లర్లు కలిసి పంచుకుంటున్నా, మిల్లర్లకే వస్తుందా, ప్రభుత్వానికి చెందుతూ కూడా స్పష్టం చేయాలి. ఇది రైతులకు ఇది వాస్తవం. ఈ 2 రోజులకి దీని మీద నిర్ణయం చేయలేకపోతే మేము రైతుల ఆత్మహత్యల కాదు, ప్రభుత్వం మీద పోరాడడానికి దేనికైనా మేము సిద్ధంగా ఉన్నాం. మొత్తంగా చూసినట్టయితే రైతులు ఆవేదనతో రోడ్లెక్కినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఆరుగాలం కష్టించి పండించినటువంటి పంటను అమ్ముకోవడానికి అష్ట కష్టాలు పడాల్సినటువంటి పరిస్థితికి వచ్చింది కాబట్టి మేము రోడ్లెక్కాం, ధాన్యాన్ని తగలబెట్టాల్సినటువంటి పరిస్థితి, మేము పండించిన ధాన్యాన్ని మేము తగలబెట్టాల్సిన పరిస్థితి ప్రభుత్వం తీసుకొచ్చింది. కాబట్టి ఇప్పటికైనా మిల్లర్ల మాయాజాలాన్ని ఆపాలి, మద్దతు ధర కొనాలి, తర్వాత ఈ తరుగు పేరిట మోసాలు చేయకుండా వెంటనే ఈ కొనుగోలు వేగంగా చేయాలని చెప్పేసి కల్వకుర్తిలో ఉన్నటువంటి రైతులు డిమాండ్ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో శేఖరాచారి, టీ న్యూస్, కల్వకుర్తి నుంచి.